హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. సార్ మీ టెక్నికల్ ఇప్పుడు నాకు చిన్న టెక్నికల్ అన్నప్పుడు నాకు సడన్గా టెక్నికల్స్ గురించి గుర్తొచ్చింది. సో టెక్నికల్గా మీకు ఎలాంటి టీమ్ సపోర్ట్ ఉంది, డిఓపిగా ఎవరు వర్క్ చేశారు, అండ్ మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మీ సినిమా మీద అంటే ఏం చెప్తారు? మేడం అంటే మాకు డిఓపిగా మురళి అని చెప్పేసి మేడం ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. మురళి చేశారండి. ఆయన రాజమౌళి గారి దగ్గర కూడా వర్క్ చాలా సంవత్సరాలు చేశారు. మా మూవీకి కంప్లీట్ ఆయనే చేశారండి వర్క్. చాలా బాగా కోఆపరేట్ చేశారండి. ఎంత బాగా అంటే కుర్రోళ్ళు సరిగ్గా పని చేయకపోయిన టైంకి వాళ్ళు మాట అయినపోయినా వెళ్ళి అలా గదివించుకుంటూ వ్యాన్లో ఉండే సామాన్లు ఆయన భుజమే పెట్టుకొని ఆయనే మీరు కూర్చోండిరా నేను చేసుకుంటాను మీరు కూర్చోండి అని మొత్తం ఆయన సెట్ చేసుకోవటం అట్లా చేయటం. అక్కడ ప్రాపర్టీ యాక్చువల్గా ఏంటంటే మేడం మాకు ఎవరో లేకపోవటం, విలేజ్ నుంచి మేము మూవీ తీయటం ఇట్లా అవటం వల్ల ప్రాపర్ మాకు ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ మాకు ఉండే కావు. సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండే కావు. మేమే అన్నీ సెట్ చేసుకొని చేయటంలో నాకు మురళి కూడా బాగా సహకరించాడు. ఇక్కడ ఒక విలేజ్ ప్రాంతం మంచం, ఒక నొలక మంచం కావాలి అంటే పక్కింటికి వెళ్ళిపోయి ఎత్తుకొచ్చి చూడడం ఆయన ఊరంతా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక అడగడం లేదు, ఏం లేదు. ఇక మంచం కావాలి ఇక్కడ ఒకటి అంటే పక్కింటికి వెళ్ళి నాకు కూడా చెప్పకుండా ఎవరొకరి ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం ఎత్తుకొచ్చేవాడు. నాకు అనిపించేది ఆ చొరవ ప్లస్ పని అవ్వాలి మనకు ముందు అని చెప్పేసి ఆయన తీసుకునేటువంటి చొరవ ఇదంతా నాకు బాగా నచ్చేది. తర్వాత తిట్టండి ముందు పని అయిపోవాలన్నట్టు. ఇంకా చాలా ఫ్రెండ్లీగా అన్నదమ్ములా కలిసి ఉండేవాళ్ళం. మార్నింగ్ టిఫిన్ అంటే తీసుకొచ్చి నేను తినకుండా అతను తినోడు కాదు. టిఫిన్ తెస్తే ఒకే ప్లేట్లో ఇద్దరం తినేవాళ్ళం. అంత బాగా మాకు సపోర్ట్ చేశారు మేడం. మ్యూజిక్ రాజేష్ రాజు గారు అని ఇక్కడే మేడం యూసఫ్గూడలో ఉంటారు, ట్రిపుల్ ఆర్ స్టూడియో. ఆయన నిజంగా చాలా బాగా ఇచ్చారు మేడం. నిజంగా ఈ సినిమాకి నాకు స్టోరీ ఒక ఎత్తు అయితే మేడం, మ్యూజిక్ కంప్లీట్ ఒక ఎత్తు. అది నేను ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో ఇచ్చారండి. దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అసలు మ్యూజిక్ ఇది నేను చెప్తున్నా మేడం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మ్యూజిక్ చూసిన ఆడియన్స్కి మైండ్లో కొన్ని రోజులు రిపీటెడ్గా తిరుగుతూ ఉంటుంది. మ్యూజిక్ సూపర్ 100%. నేను అదైతే గ్యారంటీ ఇవ్వగలను మేడం. అంత బాగా చేశారు రాజేష్ గారు. నిజంగా చాలా మంచి ప్రతి విషయంలో మళ్ళీ ఇలా కాదు ఇలా సార్ అని మేము చెప్పినా కూడా ఎప్పుడు విసుక్కోవటం కానీ ఇబ్బంది పడటం కానీ దానికి ఎక్స్ట్రా మనీ పే చేయమని అడగటం కానీ ఇదంతా లేదండి. మంచి మూవీ తీశారన్నా మీరు, నేను ఏమి ఇవ్వాలో అది దీనికి ఇవ్వాల్సిందే 100%. ఇంకెంత ఇస్తే ఇంకంత బాగుంటుంది అనిపిస్తుంది చూసిన కొద్దీ నాకు అని. మొన్నటి వరకు కూడా ఏదో ఒకటి చేస్తానే ఉండేవాళ్ళు అండి యాక్చువల్గా దాన్ని. ఆయన అట్లా కంప్లీట్ మేడం. సెన్సార్ అంతా అయిపోయింది మేడం, కంప్లీట్ అండి. చిన్న మీ టర్న్ వచ్చింది. నాకు క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్కరు ఇంటర్వ్యూలో ఒకరి తర్వాత ఒకరు నడతారు మీ టర్న్ వచ్చింది చిన్న. అయితే మీరేం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఆల్రెడీ మీరు 4-5 ఫిలిమ్స్ చేశారన్నారు. మేబీ వాళ్ళు కొంచెం ప్రూవెన్ డైరెక్టర్స్ ఆల్రెడీ చేసున్న వాళ్ళు డైరెక్షన్లో వర్క్ చేసి ఉండొచ్చు. సార్ ఫస్ట్ టైం డైరెక్షన్ యాజ్ ఎ మూవీ, పెద్ద బడ్జెట్ మూవీగా. సో ఈయన డైరెక్షన్లో మీకు నచ్చింది ఏంటి? ఈయన మిమ్మల్ని డైరెక్ట్ చేసినప్పుడు మీరు బాగా ఎక్సైట్ అయిన ఫీలింగ్ ఏంటి? అండ్ లైక్ ఐ సెడ్ నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొంచెం ఎక్కువ నేర్చుకుంటాను. సార్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఆన్ ది స్పాట్ ఏమైనా డైలాగ్స్ ఇంకా కొంచెం ఇంటెన్షన్ ఎమోషన్ ఇంకా ఎక్కువ క్యారీ చేయాలన్నప్పుడు ఆన్ ది స్పాట్ రాసేసేవారు. ఆయన పక్క వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటున్నాను అంటే చిన్న నీకు మెసేజ్ వచ్చింది చూడు, నీకు వాట్సాప్లో డైలాగ్స్ పెట్టింది చూడు అని. అయితే మనమే పొరపడ్డాం, అలా కాదు అంటే ఈ గ్యాప్ లో సార్ ఎవరితో మాట్లాడుతున్నారో అనుకున్నాడు ఆయన. గ్యాప్ లో మాట్లాడుకుంటున్నారు అంటే అంటే ఆయన ప్రొడక్షన్ చూసుకోవాలి, ఆర్ట్ ఆయనే చూసుకోవాలి. అంటే క్రాఫ్ట్స్ డిఫరెంట్ ఉన్నా ఆర్గనైజ్ చేసేది అన్ని ఆయనే. సో హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఆ పక్కెళ్ళి ఈ టైంలో మాట్లాడుకుంటారు, ఇక్కడ ఏమో సెట్లు అందరూ కూర్చున్నారు, ఆయన అక్కడికి వెళ్ళారు చూడు మెసేజ్ చూడు. అంటే డైరెక్టర్ మీదే సెటైరికల్ డైలాగులు మనుషులు అనుకుంటున్నారు అనమాట. కాదు సార్, మీరు అడిగారు కాబట్టి బయటపడ్డాడు ఇప్పుడు, లేకపోతే చెప్పరు కదా. సార్ చూసారా సార్ మీ చిన్న డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్ చూసారా మీరు ఇక్కడ? నేనేనా చెప్పానా? మీరే అదే అనుకుంటున్నారంట. అదే సార్ ఫైనల్ గా అలా కంక్లూడ్ చేసి మిమ్మల్ని కూల్ చేస్తున్నాడు ఆయన. అంటే ఆన్ ది స్పాట్ డైలాగ్స్ అయితే మాత్రం డెలివరీ ఇచ్చేది. మీరు ఏం చదువుకున్నారు చిన్న? మీరు ఎంబీఏ. అందుకే మీకు ఇంగ్లీష్ దొర్లుకుంటా ఆర్ షుడ్ హావ్ టు హ్యాండ్ బ్రేక్ అయ్యింది, గేర్లొద్దు హ్యాండ్ బ్రేక్ అయ్యింది. సో ఈ ఎంటైర్ కన్వర్సేషన్ ఈవిడ బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే మీది కంప్లీట్ విలేజ్ గర్ల్ లుక్ కదా? గర్ల్ లుక్. అంతకుముందు మేబీ
మీరు ఏం చేస్తున్నారో నేనైతే చూడలేదు సీరియస్లీ. సో ఇలాంటి ఒక లుక్ ట్రై చేయాలన్నా యాక్ట్ చేయాలన్నా హీరోయిన్స్కి చాలా తక్కువే రావడం. ఎందుకంటే జనాలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఫాస్ట్ కల్చర్ మూవీస్ చేస్తేనే ఆడియన్స్ చూస్తారు, ఇలాగే ఉండాలి. సో ప్రతి ఒక్క హీరోయిన్ అప్కమింగ్ వాళ్ళందరూ కూడా మోడర్న్గా ఉండాలి, మోడర్న్ అటైర్ వేసుకోవాలి, చిన్న చిన్న షార్ట్లు వేసుకొని చేయాలి. ఏదో చెప్పాలనుకుంటున్నారా? సో ఇలాంటి ఒక ఇంటెన్షనల్గా చూస్తున్న వాళ్ళు ఉన్నాం. అండ్ కమింగ్ టు విమెన్, సో ఇదంతా ఊర్లోనే జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఊర్లో అంటే? అండ్ దట్ టు దిస్ ఇస్ స్మాల్ బడ్జెట్ ఫిలిం, సో క్యారవాన్లో ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో ఊర్లో మిమ్మల్ని ఎలాగా మీకు ప్రొవైడ్ చేశారు? అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఉమెన్ ఫేసెస్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీస్ కాస్టింగ్ కౌచ్. సో ఇది ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తున్నారా? ఆబ్వియస్లీ అమ్మాయి అన్నాక అవి ఫేస్ చేయకుండా అయితే ఉండదు. ఆల్రెడీ ఫేస్ చేశాను, చేస్తున్నా కూడా స్టిల్. సో బేసిక్గా ఉండేవి. బట్ ఏంటంటే మనం ఏదైతే పాత్వే చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి వెళ్తే విల్ గెట్ సమ్ రిలాక్సేషన్ అనమాట. సో ఇంకో థింగ్ ఏంటంటే నాకు ఊర్లో ఫెసిలిటీస్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ కార్లో అలా ఇక్కడ నూజివీడ్లో స్టే అనమాట. రావిచర్లకి లిటరలీ ఒక 20 minutes జర్నీ ఉంటుంది. సో అక్కడ నుంచి అక్కడికి మార్నింగ్ సెట్లో వెళ్ళి కూర్చునే వాళ్ళం. బ్రేక్ఫాస్ట్ వచ్చేది, బ్రేక్ఫాస్ట్ తింటాం, లేదంటే లేదు. షార్ట్ రెడీ అంటారు చేయడమే. యాక్చువల్లీ డిఓపి గారు అని చెప్పాం కదా ఇందాక, యాక్చువల్లీ మేము కార్లో వెళ్తే ఆయన నడుచుకుంటూ వచ్చేవాడు 20 kilometers. సార్ ఎవరు సార్ మీ దేవుడు సార్? ఆయనతో పాటు చిన్న కూడా కాసేపు నడిపించాల్సింది. ఈయన నడవరు, జాగింగ్ చేస్తారు. ఆయన ఫీలింగ్ ఏంటి తెలుసా, ఇప్పుడు ఎందుకు నన్నే టార్గెట్ చేస్తుంది అంటే మీరు పేరులో చిన్న అని ఉంది కదా, అందుకే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. చూడండి మా రాజు అంత బుద్ధిమంతుల్లోకి వచ్చింది. అమ్మో ఆయన ఇంకా ఆయన పెద్ద రాజా, నువ్వేం చేశారు. అండ్ డ్రెస్సెస్ అంటే యాక్చువల్లీ నేను చెప్పాను కదా ఇందాక శేఖర్ కమలా గారి ఫిలిమ్స్ చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యని చెప్పి. సో అక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషనే బేసిక్గా, అంటే క్యారెక్టర్కి తగ్గట్టు వేయాలి అని చెప్పి నాకు అనమాట. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. సో మొత్తానికి అక్కడ ఊర్లోనే ఏదో ఒక ఇల్లు సెట్ చేసి ఉంటారా? ఒక ఇల్లే, ఒక రూమ్ అనమాట. ఆ రూమ్లో ఒక 10 మంది ఉండేవాళ్ళం అనమాట. షార్ట్ రెడీ అనగానే మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ రావడం, మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ వెళ్ళడం. దట్స్ ఇట్, అంతే. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.